పెద్దవాళ్ళం అంటే మనకు కనిపించట్లేదని మనకు తెలుస్తుంది, కానీ పిల్లల్లో చూపు మందగించింది, చూపు కనిపించట్లేదు అంటే మనం ఎలా గుర్తించగలం అంటారు? ఇది మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడు మనం ప్రీ స్కూల్ మనం పిల్లలను జాయిన్ చేసేటప్పుడు ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఐ చెకప్ చేయించాల్సి వస్తుందండి. దాన్ని రెటినోస్కోపీ ద్వారా పిల్లల కంటి పవర్ ఎంత ఉంది, అసలు పవర్ తను యాక్సెప్ట్ చేస్తారా గ్లాసెస్ లేదా, ఎంత ఉందనేది చెక్ చేయించవచ్చండి. దాంతోపాటు స్కూల్లో కూడా ఇవాళ రేపు క్యాంప్స్ పెడతా ఉన్నారు, స్క్రీనింగ్ చేస్తూ ఉన్నారు. కొంతమంది పిల్లలకి బోర్డు కనిపించదండి, బోర్డు మీద రాసింది, కొంతమంది పిల్లలకి దగ్గర కనిపించదండి. అది స్క్రీనింగ్ ద్వారా తెలుసుకొని దానికి తగిన గ్లాసెస్ ప్రిస్క్రైబ్ చేస్తే సరిపోతుంది. అది కాకుండా కొంతమంది పిల్లలు స్పెల్లింగ్ మిస్టేక్స్ రాస్తూ ఉంటారు. సీని ఓ లెక్క రాయటం కానివ్వండి, 8ని 3 లెక్క రాయటం కానివ్వండి. సో ఎలా ఉంటుందంటే ఇది మయోపియా, హైపర్మెట్రోపియా కాకుండా ఆస్టిగ్మాటిజం అంటాము. అంటే నల్ల గుడ్డు ఉంది కదండి, అది కొంచెం కర్వేచర్ తేడా వల్ల కొంచెం ఆల్టర్గా చూసే ఛాన్స్ ఉంటుంది. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎక్కువ ఛాన్స్ ఉంటుందండి. ప్లస్ పిల్లలకు కొంతమంది తలనొప్పి వస్తుందని, సరి కనిపించట్లేదని చెప్పేసి అంటూ ఉంటారు. అట్లాంటి వాళ్ళని ప్రాపర్ ఐ చెకప్ చేయించాలి. చేయించేసి తగు జాగ్రత్తలు తీసుకుంటే మనం నివారించవచ్చు అండి.